Hello everyone, I'm Kavita, SA Max from ZPHS Srirangavaram. Today I'm discussing the second chapter sets from 10th class mathematics. Okay, in this session I'm giving introduction and number system and set definition with some examples, set builder form and a roster form of sets. Okay. Dear students, can you identify who is he? As he is Srinivasa Ramanujan, the great Indian mathematician. సో దీని బర్త్డే డిసెంబర్ 22ని మనం మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ పిక్చర్ చూడండి, ఇందులో ఉన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, తెలంగాణకి చెందినటువంటి గొప్ప కవి, తెలుగు పోయెట్ అన్నమాట, అండ్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. సో ఇతను ఆల్బర్ట్ ఐన్స్టైన్, సో జర్మన్కి చెందినటువంటి గ్రేట్ ఫిజిసిస్ట్ ఇతను. ఈ ఫోటో చూడండి, ఈ అమ్మాయి మరియం మిర్జా ఖాన్, సో ఓన్లీ ఉమెన్ ఫస్ట్ ఇరానియన్ మ్యాథమెటిషియన్ టు విన్ ఫీల్డ్ మెడల్. సో చాలా గొప్ప మ్యాథమెటిషియన్ అనమాట, ఇరానియన్ మ్యాథమెటిషియన్. సో పర్సన్స్ని చూడంగానే మనం వాళ్ళు మ్యాథమెటిషియనా, ఆర్టిస్టా, లేకపోతే ఇదా ఫేమస్ వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి వాటిని కొన్ని గ్రూప్గా డివైడ్ చేసుకొని మనం వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ పిక్చర్ చూడండి ఒకసారి. సో ఇది లైబ్రరీ, దిస్ ఈజ్ లైబ్రరీ పిక్చర్. ఇందులో బుక్స్ అన్నీ కూడాను ర్యాక్స్లో అరేంజ్ చేయడం జరిగింది చూడండి. సో వాటి యొక్క సబ్జెక్ట్స్ని బట్టి ఫిజిక్స్ బుక్స్ అన్ని, కెమిస్ట్రీ బుక్స్ అన్నీ కూడాను సబ్జెక్ట్ వైజ్గా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మనకు కావాల్సినటువంటి బుక్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం కోసం ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ మనకి హెల్ప్ అవుతుంది. చూసారా, ఇది పీరియాడిక్ టేబుల్ చార్ట్. కెమిస్ట్రీలో ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ని మనం వాటి యొక్క ప్రాపర్టీస్ ఆధారంగా, వాటి యొక్క అటామిక్ నెంబర్ ఆధారంగా మనం గ్రూప్స్ అండ్ క్లాసెస్గా కేటగరైజ్ చేస్తాము. వాటి జనరల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి మనకి ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన మ్యాథమెటిక్స్లో 10th మ్యాథమెటిక్స్లో ఉన్న సిలబస్ని కూడా మనం ఏం చేస్తాము, 14 చాప్టర్స్గా డిఫరెంట్ నేమ్స్తో మనం డిఫరెంట్ హెడ్డింగ్స్ ఇచ్చుకొని మనం సిలబస్ని తయారు చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా ఉంటే ఏ చాప్టర్, పేపర్ 1, పేపర్ 2 అండ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్లోవి అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి, మన పర్మనెంట్ టీత్ యొక్క పిక్చర్ అనమాట. సో పర్మనెంట్ టీత్ అనేది అప్పర్ జా, లోవర్ జాగా ఉంటుంది. మన పర్మనెంట్ టీత్లో ఉన్నటువంటి టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 టైప్స్గా క్లాసిఫై చేస్తాము: ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఒక్కొక్క అప్పర్ జా, లోవర్ జా తీసుకున్నట్టయితే అప్పర్ జాలో కూడా రైట్, లెఫ్ట్, సో ఒక క్వాడ్రెంట్ని మనం కన్సిడర్ చేస్తే ఆ క్వాడ్రెంట్లో ఉన్నటువంటి టీత్ ఫార్ములా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో డెంటల్ ఫార్ములా ఏంటి, 2 1 2 3. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్సిజెస్, ఇవి 2 ఇన్సిజెస్ ఉంటాయి, ఒక 1 కెనైన్ ఉంటుంది, అండ్ 2 ప్రీమోలార్స్ గాను, అండ్ రిమైనింగ్ 3 దిస్ వన్ లాస్ట్లో ఉన్న 3, ఈ 3 కూడాను మనకి మోలార్స్గా వస్తాయి. థర్డ్ మోలార్ని మనం విజ్డమ్ టూత్ అని కూడా అంటాము. ఇక్కడ ఈచ్ క్వాడ్రెంట్ డెంటల్ ఫార్ములా 2 1 2 3గా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టీత్ డిఫెక్ట్ అయిందో చూసి ఒక్కొక్క టీత్ ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు నోట్ చేసుకొని మనకి దాన్ని రీప్లేస్ చేయడము లేకపోతే క్లీన్ చేయడం అలాంటిది జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క షేప్ని మనం వాళ్ళు టీత్ని మేక్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మ్యాథమెటిక్స్లో చాలా నెంబర్స్ని మనం యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ యూస్ చేసేటటువంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి కామన్ క్యారెక్టరిస్టిక్ ఆధారంగా మనం వాటిని గ్రూప్ ఆఫ్ నెంబర్స్గా డిఫర్ చేయడం జరిగింది. సో అలాంటి సమ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అలాంటి సెట్స్లో ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే జనరల్ కౌంటింగ్ నెంబర్స్. సో కౌంట్ చేయడానికి మనం యూస్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ N అండ్ కౌంటింగ్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. సో 1 2 3 4 5 వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాము. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈస్ 1 అండ్ వీ కాంట్ సే ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్. And next set of numbers is whole numbers. Whole numbers are represented by capital W and all natural numbers and 0 is called whole numbers. So if you observe that the smallest whole number is 0 and the biggest whole number or the largest whole number we can't say.
Next set of numbers, integers. Integers are represented by the letter Z. So integers are represented by the letter Z, and in Z integers we get negative numbers and positive numbers and జీరో. సో అంటే మనకి ఇంటీజర్స్ జెడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జీరో ఉంటుంది, +1 అండ్ -1, +or-1, +or-2, +or-3, like that we get positive numbers and negative numbers. And if you observe that in integers we can't say the smallest number and we can't say the biggest number also, okay, because these are endless. Okay, so smallest number ni మనం చెప్పలేము, biggest number ni కూడా మనం చెప్పడానికి వీల్లేదన్నమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి మనకి రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ క్యూ అండ్ ద నెంబర్స్ విచ్ కెన్ రిటర్న్ ఇన్ p/q ఫామ్. సో p/q ఫామ్లో రాయగలగాలి. అండ్ q నాట్ ఈక్వల్ టు 0, p and q both are integers. For example, we can take 5/3, it is a rational number, and 2/7, it is rational number, and 4, if you write 4 can be written as 4/1. So if you observe that 4 is also comes under rational number. So this is p/q ఫామ్లో రాయగలిగే ప్రతి నెంబర్ని కూడా మనం రేషనల్ నెంబర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. Next set of numbers, irrational numbers. Irrational numbers are represented by the letter q dash. So we can represent it by q dash, or it can be written as a real numbers minus rational numbers. So r minus q also. So irrational numbers means real numbers which can't written in p/q form. p/q form లో రాయలేనటువంటి నెంబర్స్ అన్నిటిని కూడాను మనం ఇర్రేషనల్ నెంబర్స్గా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే వీ కెన్ రాట్ √2 or √3. That means the general form is √n where n is not perfect square. n is not perfect square. పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఎన్ నుండి మనం ఇలా √n ఫామ్లో రాయగలిగితే అవి ఎగ్జాంపుల్గా వచ్చేస్తాయి ఇర్రేషనల్ నెంబర్స్కి. ఓకే, సో సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ √2, √3, √5 అండ్ సో ఆన్, √7. యూ కెన్ రైట్ సో మెనీ. √6 ఆల్సో irrational number because 6 is not perfect. √6 is also irrational number. Next important set, real numbers. Real numbers, both rational and irrational numbers are real numbers. So both rational and irrational numbers are called real numbers. That means which have decimal expansion, those are called రియల్ నెంబర్స్. అంటే మనం దీంట్లో 5/3ని కన్సిడర్ చేయొచ్చు, 2/7, √2, √3, √7. సో వీ కెన్ గెట్ సో మెనీ నెంబర్స్ ఇన్ రియల్ నెంబర్స్. So this is number system. Natural numbers means 1, 2, 3, 4, 5 and so on. And whole numbers means whole numbers 0, 1, 2, 3, 4, 5 and so on. If you observe that every natural number is part of whole number. Okay, and every whole number is part of integers. Once again, whole numbers all comes under integers z. And if you observe that each and every integer comes inside q, rational numbers. సో అంటే ఎన్ అన్ని కూడాను డబ్ల్యూ కవర్ అవుతాయి. డబ్ల్యూ మొత్తం జెడ్లో ఉంటుంది, జెడ్ అంతా కూడా క్యూలో ఉంటుంది. వన్స్ అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్. సో మనం సబ్సెట్గా చూసినట్టయితే ఈ విధంగా రాయొచ్చు, ఎన్ సబ్సెట్ డబ్ల్యూ. W is a subset of Z integer, Z is subset of Q, Q is subset of R అన్నమాట. ఇలా మనం కన్సిడర్ చేస్తాము. సో జస్ట్ సీ దిస్. సో ఒకసారి సెట్స్ని మనం ఈ విధంగా గ్రూప్స్గా క్లాసిఫై చేయటం జరుగుతుంది. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. Now we see the classification of natural numbers. Natural numbers are again classified into even numbers and odd numbers. Even numbers means the numbers which are divisible by 2 are called even numbers. That is 2, 4, 6, 8 like that. Odd numbers means which are not divisible by 2 are called odd numbers.
And second type of classification, that is natural numbers are also divided into prime numbers and composite numbers. Prime numbers means the numbers which have only two factors are called prime numbers. Composite numbers means the numbers which have more than two factors are called composite numbers. For example, if you take 2, so 2 has two factors, that is 1 and 2, therefore it comes under prime number. If you take 3, for 3 there are two factors, 1 and 2, so this is also prime number. If you take 4, so for 4 we have factors 1 and in 2 2s are 4 and 4, so there are three factors, so this is a composite number. So like that we classify that into prime numbers and composite numbers. Here there is one important thing, that is natural number starts from 1, but if you observe that 1 is not a prime number and not a composite number. This is not prime, this is not composite, this is the special case you have to observe. Okay, now we see the definition of set. So a set is a collection of things that have common or that follow a rule. The things in the set are called elements, and a common rule decides the elements in the sets. Such sets are well defined collections. That means మన కామన్ రూల్ని ఫాలో అవుతూ ఉన్నటువంటి వెల్ డిఫైన్గా ఉన్నటువంటి సెట్ని మనం థింగ్స్ని మనం సెట్గా చెప్తామన్నమాట. Now we will see the proper definition of set. Set is nothing but a well defined collection of distinct objects. This is very important. Distinct objects is called set. And notation, we use these flower brackets to indicate a set, and sets are denoted by the capital letters, capital A, capital B, capital C. These are generally used to indicate a set. Now see some examples for sets. So first one, set of first 5 positive integers. Set of first 5 positive integers. We know that positive integers means they start from 1 2 3 4 5 and so on, they goes on, but here we have to write only first 5. That means we have to write 1 2 3 4 and 5. If you observe that, we have to follow a rule while writing the elements in the set. That means after writing each and every element, we have to put comma. So to separate one element and another element, we use comma. So 1 comma 2 comma 3 comma 4 comma 5. This is the example for sets. Just see the next example. P is set of 3 multiples more than 20 and less than 50. That means in between 20 and 50 we have to write 3 multiples. We know that 3 multiples are 3 6 9 12, like that. These are called 3 multiples, but we have to write only after 20. That means 21 24 27 30 33 and 48, like that we have to write. So less than 50, that means the last element becomes 48. So this is another example for set. See the third example, that is S is a set of letters forming the word school. So we have to write the letters in the word school. So if you observe that school is formed with the letters S, C, H, O, O, L. So we have to write first S, next C, H, O. After that, we need not to write this O because already O is there. Set definition itself says that we have to take distinct elements. Already O is there, so we need not write this O once again. And the next element becomes L. So S, C, H, O, L are elements for, in the set S. Now we will discuss the set builder form. Set builder form means we write a set by using its common property, that is called set builder form. For example, A is equal to X such that X is multiple of 3 and X less than 20. Here we are saying the common property, that is they are multiples of 3 we have to write, and they less than 20. So this is called set builder form. And how we can write the elements in this set. So if you observe that multiples of 3 means they start from 3.
So less than 20 we have to write. So we have to write 3, 6, 9, 12, 15 and 18. So up to 18 we have to write. So when we write the elements by using comma, this is called roster form. If you write the set with a common property, that is called set builder. See the another example. A is equal to x such that x is vowel in the English alphabet. This is a set builder form, and A is equal to, we have to write vowels in English alphabet. That means we have to write A and E, I, O, U. These are vowels in English alphabet. So this becomes the roster form. This is roster form. This is set builder form. Next, see the second example B, x such that x minus 2 less than or equal to x less than 2. So, if you observe that there is less than or equal to symbol is there, that means we have to consider this number also. Here also less than or equal to 2, we have to consider this number also. And here x belongs to z, that means positive, negative rounded numbers we have to write from minus 2 to 2. That means minus 2, minus 1, 0, 1, 2. This becomes our roster form. See the another example C. C is equal to x such that x is equal to n square plus 1, where n belongs to n. N means here natural number, and n less than or equal to 4. That means we have to consider n values less than 4. Okay, so that means how we have to write elements for this set. First, we have to consider the numbers for n. So, n, we know that natural number starts from 1. So, I have to write 1, 2, 3 and equal to 4. So 4 also I have to take. And after that, we have to substitute these n values in this equation to get our elements. That means n square plus 1. If I write 1, I get 1 square plus 1. That becomes 1 plus 1, which equal to 2. So 2 becomes the first number. And if I write 2, then I get 2 square plus 1. Then this becomes 2 square means 4, 4 plus 1. So 5. 5 is our second element. If I take n is equal to 3, then I get 3 square plus 1. That means 3 square is nothing but 9. 9 plus 1, that is 10. 10 becomes our third element. Like this, if I get 4 as a fourth element, then I have to write 4 square plus 1. 4 square is nothing but 16. 16 plus 1. So 17 becomes the fourth element. Like this, we have to write the elements in this set. So, dear students, this is set builder form and roster form. So, with the 3 example we discussed here. So, practice the other problems, and after listening the class, you have to answer the quiz. Okay. Thank you. We will continue in next session.